దేగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నవండి. ఈ దినాన నీ దేవాది దేవుడు నీకు ప్రకటిస్తున్న వాక్యం ఏమిటి అనగా, నీ జీవితము ఎందుకు నిర్ణయించబడింది నీకు తెలియపరుస్తూ ఉన్నారు. నేస్తమా, నీవు ఒకవేళ ఇట్టి రీతిగా దుఃఖిస్తూ ఉన్నావేమో, నా బ్రతుకు కష్టాలమయమైపోయింది, ఇక ఈ జీవితం అంతా కూడా కష్టాలు, వేదన, చింతలు, ఇబ్బందులు ఇవేనా అని దేవుని దగ్గర నీవు వాపోతూ ఉన్నావా? నేస్తమా, నీ దేవుడు నిన్ను ఎందుకు నిర్ణయించారో నీకు తెలియచేస్తూ ఉన్నారు. నిన్ను కష్టాలకి, వేదనలకు, దుఃఖమునకు వారసునిగా దేవుడు నిన్ను నియమించలేదు, నిర్మించలేదు. దేవుడు నిన్ను తన ఆశీర్వాదములకు వారసునిగా నిన్ను పిలిచానని, నిర్మించానని నీకు తన చిత్తమును తెలియపరుస్తూ ఉన్నారు. నేస్తమా, ఆశీర్వాదమునకు వారసుని వగుటకు నిన్ను పిలిచాను అని నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. కనుక నీ జీవితంలో నీకు ఏదో ఆశీర్వాదము కావాలనుకుంటున్నావు నేస్తమా, కానీ నీ దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదము చాలా ఆనందమయముగా ఉంటుంది, చాలా గణనీయముగా ఉంటుంది. కనుక అట్టి ఆశీర్వాదము పొందుకోవడానికి నిన్ను నీవు దేవునికి సమర్పించుకో, నిన్ను నీవు మార్చుకోనేస్తమా. నీవు ఎంచుకున్న మార్గములు సరి అయినవి కాదు గనుక ఆ మార్గమును విడిచిపెట్టి దేవుని మార్గమును గుండా నీవు ప్రయాణము చెయ్యి. ఆ మార్గం ఏమిటి అనగా, నీవు ఆశీర్వాదమునకు వారసుడగుటకు పిలువబడ్డావు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక నీవేం చేయాలట? దీవించాలట. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పని ఏమిటి నేస్తమా? ఎవరిని నీవు శపించద్దు, దూషించద్దు. నీకు కీడు చేసిన వారికి కీడు చేయ బూనుకొనవద్దు. ఎందుకంటే అది దేవుని పని. నీవేమి చేయాలి అంటే వారిని నీవు మనసారా దీవించు. అదే నీ జీవితంలో దేవుడు నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదము. నీవెప్పుడైతే నీ శత్రువుని నీవు దీవిస్తావో అప్పుడు దేవుని ఆశీర్వాదములు నీకు అనుగ్రహించబడతాయి. దేవుని ఆశీర్వాదములకు దేవుడు నిన్ను వారసునిగా నియమించారు. ఆ ఆశీర్వాదములన్నీ నీవు పొందుకోవాలి, నీ సొంతము చేసుకోవాలి, నీవు అనుభవించాలి, ఆనందించాలి, దేవుని ఆరాధించాలి, ఘనపరచాలి. అది నీ పట్ల దేవుని చిత్తమై ఉన్నది. కనుక నీవెవరిని కూడా ఎన్నడూ దూషణ చేయొద్దు. కీడుకి ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. నీ శత్రువునైనా సరే నీవు దీవించు నేస్తమా, నీవు దీవించబడతావు. దేవుని ప్రతి ఆశీర్వాదమునకు నీవు వారసునివే. ఆశీర్వాదమును తప్పక నీవు పొందుకొని ఆనందమయమైన జీవితమును నీవు అనుభవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నామయ్యా. మీ బిడ్డ జీవితంలో మీ ఆశీర్వాదమునకు మీరు ఇచ్చిన వారసత్వమును సొంతము చేసుకొని మీ నామమునకు మహిమకరముగా ఆనందమయమైన జీవితమును పొందుకునే యోగ్యత ప్రసాదించమని మీ కాలు పట్టు వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపారములలో, ఉద్యోగ విధుల్లో తోడుగా ఉండండి. ప్రయాణముల్లో నాయన ముందు వెనుకలు, కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి వారి ప్రతి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేసి దీవించమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కరుణావాత్సల్యత ఎదగలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.